అప్పటికి చేపలకి కన్ను రెప్పవేసే లక్షణం ఉండేది. అమ్మవారి కన్ను రెప్పబడదు, ఎందుకని రెప్పేస్తే లోకాలు లయమైపోతాయి. అందుకని కనురెప్ప వేయకుండా కూర్చోగలిగిన అమ్మవారి యొక్క కంటి వైభవాన్ని దొంగతనం చేసాయి. దొంగతనం చేసి వెళ్ళి అప్పటి నుంచి రెప్పేయడం మానేసాయి. ఈ కళ్ళు ఏం చేసాయి, వాటి దగ్గర దొంగతనం జరిగితే పక్కింట్లో చెప్తాయి కదా, వెళ్ళి చెవులకి చెప్పేసే నిన్న చేపలు వచ్చి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన లక్షణాన్ని మా దగ్గర దొంగతనం చేసి వెళ్ళాయి, అందుకని చేపలు కూడా రెప్ప వేయట్లేదని చెప్పి. ఈ చెవులు ఏం చేస్తాయి, మహాకవులు చేసే ప్రసంగాలు వింటూ ఉంటాయి. ఇవి వెళ్ళి కవులకి చెప్పి, కవులు ఏం చేస్తారు, పుస్తకాల్లో రాసేస్తారు, ఇక ప్రవచనాలు చేసేస్తారు. చేసేస్తే ఏమవుతుంది, లోకమంతా తెలిసిపోతుంది. మీ దొంగ బుద్ధి మాకు తెలియదు అనుకోకుండా అమ్మవారి కళ్ళ దగ్గర ఎత్తుకొచ్చారు, రెప్పేయకుండా ఉండే శక్తి అంటారని భూమి మీద తిరగడానికి సిగ్గుపడి నీళ్ళలోకి పోయాయమ్మ. తమావర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతేతో ఏ నియతమ నిమేషాశఫరిక. ఆ వచ్చినవి కూడా ఆడచేపలట, శఫరిక అంటారు శంకర్లు. ఇంకోళ్ళు ఎలా దగ్గరికి వస్తారంత దగ్గరగా. ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. రాత్రుళ్ళు విచ్చుకుంటూ ఉంటాయి, కలవ పూలు అంటాం, అవి విచ్చుకుంటాయి. ఆ కలువ పూలకి ఓసారి కోరిక పుట్టింది, అమ్మవారిని కలువనేత్రి అంటారు కదా, అమ్మవారి కళ్ళు చూసొద్దామని. అందరికీ గొప్పగా చెప్పుకున్నాయిట. మేము వెడుతున్నాం, అంతకుముందు అవి పగటిపూట కూడా విచ్చుకుంటుండేవిట కలువలు. అవి అందరికీ చెప్పేట, మేము అమ్మవారి కళ్ళ దగ్గరికి వెడుతున్నాం, మా కళ్ళతోటే పిలుస్తారు కదా అమ్మవారిని, చూసి వస్తామని. వెళ్ళేట అమ్మవారి కళ్ళ వంక చూసేయి. అయ్య బాబోయ్, ఆ తల్లి కళ్ళ అందం ఎక్కువ, ఆవిడ కళ్ళెక్కడా మన బతుకెక్కడా, ఏదో మన పేరు పెట్టి ఉపమానం వేశారు కానీ ఆవిడ కళ్ళకి మనకి సాపత్యమా, సిగ్గుపడి తిరిగి వచ్చేయట. తీరా భూమి మీదకి వద్దామంటే వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉన్నాయి మీలాగే ఉన్నాయా అని అడుగుతారేమోనని పగటి పూట ఇంటి తలుపులు తీయడం మానేసి దాక్కుని అందరూ నిద్రపోయి చంద్రుడు ఉదయించిన తర్వాత తలుపులు తీసుకుని ఇంటి తలుపులు తీసి లోపలికి ఎడుతున్నాయి. అందుకనమ్మా కలువలు రాత్రి విచ్చుకుంటాయి, సూర్యోదయం అవగానే ముడుచుకుంటాయి. ఎందుకని ఊళ్ళో వాళ్ళు అడుగుతారని మళ్ళీ తాళాలు వేసుకుని పోతున్నాయి ఎక్కడికో అరణ్యంలోకి. అందుకని మానేశాయమ్మా, కలువలు పగటిపూట విచ్చుకో, పద్మాలు విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు కలువలు విచ్చుకుంటాయి అన్నారు శంకరాచార్య గారు. అమ్మో మహానుభావుడు, అమ్మవారి కళ్ళ మీద ఎన్ని శ్లోకాలు చెప్పారు ఆయన చెప్పారు అమ్మవారి దృష్టి ఎంత గొప్పది అని. దృష్టి దోషమని ఉంటుంది లోకంలో, అది అవతల వారిని రాపాడించేస్తుంది. అదే ఒక రకమైనటువంటి వ్యగ్రభావనతో చూశాడనుకోండి తేజోహరణం చేస్తుంది. అమ్మవారి దృష్టి అసలు ఆవిడ దృష్టికి దోషమన్న మాట లేదు. అందుకే విశాలా కళ్యాణి, ఆవిడ విశాల అంటే బదరీ క్షేత్రం. బదరీ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే అమ్మవారి చూపు అక్కడ పడింది కాబట్టి బదరీ క్షేత్రం వచ్చింది. అమ్మవారు విశాలమైన దృక్కులతో చూస్తుంది, ఇలా ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకని తన బిడ్డలందరినీ చూస్తూ ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాం సందీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకరాచార్యులు వారు. విశాల కళ్యాణి, అమ్మవారు సంతోషంగా ఇలా చూసిందనుకోండి అక్కడ శుభములన్నీ జరుగుతాయిట ఆ తల్లి చూస్తే. కాబట్టి కళ్యాణి, కళ్యాణ దృష్టి ఉన్నటువంటి తల్లి. స్ఫుటరుచి అయోధ్య, అయోధ్య అంటే గెలవలేరు ఎవ్వరూ గెలవలేని దాన్ని అయోధ్య అంటారు. ఎక్కడ అమ్మవారి పూజ జరుగుతుందో, ఎక్కడ అమ్మవారు ప్రసన్నురాలై చూస్తుందో అక్కడ అయోధ్యగా మారుతుందంటే ఆ ఇంటిని గెలవగలిగిన వాడు, ఆ ఇంటిని దెబ్బ కొట్టగలిగిన వాడు ఉండడు. కాబట్టి అయోధ్య కువలహై కృపాధారాధారా, అమ్మవారి యొక్క చూపులు ఆధారము లేని వాళ్ళకి ఆధారములవుతాయి. అంత గొప్పగా తల్లి ఎంతటి దీనుల్ని ఉద్ధరించగలదు. కృపాధారాధారా కిమపి మధురా, తీయని చూపులు. అంటే కన్న తల్లి చూస్తే ఎంత ప్రేమగా చూస్తుందో భగవతి చూసినప్పుడు అంత ప్రేమగా చూస్తుంది. హనుమద్రామాయణం అని ఒక రామాయణం, ఆ రామాయణంలో హనుమ రాసుకున్నారు, సీతమ్మ తల్లి నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకుని చూసిన తల్లి ఎలా చూస్తుందో అలా చూసిందని రాశారు. కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక, భోగవతిక అంటే నీ జన్మాంతరంలో నువ్వు ఆ చూపులు చూడాలి, అమ్మవారి చూపులు చూడాలి. సాధారణంగా లోకంలో జగదంబ యొక్క చూపులు స్ఫుటంగా తెలిసే క్షేత్రం కాంచీపురం. కామాక్షి
పరమభక్తులైన వారికి కళ్ళు తిప్పుతూ కనపడుతుంది. కాబట్టి స్ఫుటరుచిర అయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక. భోగవతిక అంటే అమ్మవారి చూపుల వైభవాన్ని నువ్వు అనుభవించాలి, ఒక్కసారైనా ఆ భోగం అనుభవించాలి. ఆవిడ చూపుల్లో నువ్వు పడాలి. అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అవంతి అంటే మామవ అంటారు. సంగీతంలో ముత్తుస్వామి దీక్షితరు ఎక్కువ వాడతారు ఆ మాట. మామవ కామాక్షి అంటారు. అది తిరగేస్తే అవంతి అంటే రక్షించునది. అమ్మవారి చూపులు ఎవరి మీద పడ్డాయో వాళ్ళని ఆవిడ రక్షిస్తుంటుంది ఎప్పుడు. కాబట్టి అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరిన వాడి మీద పరదేవత చూసిందా, వాడికి ఇక విజయమే. విజయం ఇవ్వగలిగిన చూపులు, ఇంత గొప్ప చూపులు కలిగినటువంటి తల్లి కనుక ఆ చూపులను వర్ణిస్తున్నారు మూకశంకరులు. అమ్మా అవి ఎలా ఉన్నాయో తెలుసా? మధులిహ మాలా, ఒక నల్ల తుమ్మెదల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీ కంటి చూపులు. ఆ చూపులు అంత గొప్పవమ్మా. అంతేనా? ఆ చిరునవ్వు మెరుపులా ఉందమ్మా, అంత గొప్పది. ఈ చిరునవ్వు ఈ కన్నుల చూపులు కలుసుకుంటున్నాయి, అందుకని మెరుపుల వెనక ఈ నల్ల తుమ్మెదల బారుంది. అమ్మా ఈ రెండు చూసినవాడు, ఆ వెలుగులో అమ్మకి కనపడ్డవాడు, అమ్మ యొక్క కన్నుల చూపులు చూసినవాడు ఎంత ధన్యుడమ్మా. కాబట్టి తల్లి మాలాం రాజయంతి, ఆవిడ ముఖమండలం, ఆవిడ యొక్క చిరునవ్వు అంటే మామూలు అనుకోకండి. ఎంత అద్భుతం అని చెప్పారంటే మనకి శంకరులు ఒక శ్లోకంలో అంటారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తశిర అతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక దియా అంటారు. చకోర పక్షులని ఒక పక్షులు లోకంలో, అవి వెన్నెల తింటుంటాయి, చంద్రుడి వెన్నెల తింటాయి. వాటికి ఎప్పుడో కోరిక పుట్టిందిట, చంద్రబింబంలా ఉంటుందంటారు కదా అమ్మవారి ముఖం, చూసొద్దామని వెళ్ళే అమ్మవారి దగ్గరికి. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది వాటిని చూసి. చంద్రబింబం యొక్క కాంతులు తినడం అన్న అలవాటు వాటికి ఎందుకు వచ్చిందో తెలుసా? అవి అమ్మవారి ముఖం చూసేయి, ఆవిడ చిరునవ్వు చూసేయి, ఆ చిరునవ్వులో ఒలుకుతున్న అమృతాన్ని తాగేసేయి. బాగా పటికి బెల్లం తినేశారనుకోండి, భార్య ఇచ్చిన కాఫీలో నువ్వు పందార వేయలేదే అంటాడు. మీరు పటికి బెల్లం తినేశారండి, కాస్త ఉప్పు కలికోడి నవలండి అంటుంది. అలా అవేం చేశాయి? అమ్మవారి చిరునవ్వు తాగేసాయి. తాగేసేటప్పటికీ వాటికి నోరంతా బెరడు కట్టేసింది, అంత తీపి అమృతం తాగేసేవి ఆవిడ చిరునవ్వులోని అమృతాన్ని. వాటికి ఇంకేమైనా తిందామంటే రుచి తెలియట్లేదు, కాస్త పుల్లగంజి ఎక్కడైనా ఉంది ఏమిటి, కాస్త నోట్లో వేసుకుంటామని అడిగాయి. వాటికి పుల్లగంజి ఏమిటంటేట, చంద్రకిరణములు పుల్లగంజిలా ఉంటాయిట, అందుకు తాగుతాయిట. ఎప్పుడో అమ్మవారి చిరునవ్వులో ఉన్న అమృతాన్ని తాగిన కారణం చేత ఇప్పటికీ చకోర పక్షులు చంద్రకిరణాలని తింటున్నా కూడా వాటి నోటికి పట్టిన మాధుర్యం వదలలేదన్నారు శంకరాచార్య. అమ్మా అంత గొప్ప నవ్వమ్మా నీ నవ్వు అన్నారు. వాటికి ఇంకేమైనా తిందామంటే రుచి తెలియట్లేదు, కాస్త పుల్లగంజి ఎక్కడైనా ఉంది ఏమిటి, కాస్త నోట్లో వేసుకుంటామని అడిగాయి. వాటికి పుల్లగంజి ఏమిటంటేట, చంద్రకిరణములు పుల్లగంజిలా ఉంటాయిట, అందుకు తాగుతాయిట. ఎప్పుడో అమ్మవారి చిరునవ్వులో ఉన్న అమృతాన్ని తాగిన కారణం చేత ఇప్పటికీ చకోర పక్షులు చంద్రకిరణాలని తింటున్నా కూడా వాటి నోటికి పట్టిన మాధుర్యం వదలలేదన్నారు శంకరాచార్య. అమ్మా అంత గొప్ప నవ్వమ్మా నీ నవ్వు అన్నారు. అటువంటి నవ్వులున్న తల్లి, అంత గొప్ప స్థితి కలిగినటువంటి తల్లి. కాబట్టి అమ్మా మెరుపు తీగలా ఉంది నీ చిరునవ్వు, ఆ పక్కన ఆ చూపులంత గొప్పగా ఉన్నాయి. నవరసాలు ఆవిడ కళ్ళల్లోనే కనపడతాయన్నారు శంకరాచార్యులు. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం అంటూ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అద్భుతం ఆ శ్లోకం అసలు. శివే శృంగారార్ధ్ర, శివే మంగళప్రదురాలా, పరమశివుడి పేరెత్తితే ఆవిడ కళ్ళల్లో శృంగార రసం కనపడుతుంది. ఆమె కళ్ళలోని శృంగార రసం ఒక్క శివుడి కోసం, ఆమె శివకామ సుందరి. కాబట్టి అమ్మా శివుడి దగ్గర నీ శృంగార రసం కనపడుతుంది,
తదితర జనే కుత్సనపరా, ఇంకెవడైనా నేను కొడుకుననకుండా ఇంకొకలా కానీ నిలబడ్డా అమ్మవారి కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. కాబట్టి తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం, పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే పొంగిపోయి అబ్బా మా ఆయన అని సంతోషపడిపోతుంటే శివుడి జటాజూటంలోంచి గంగ తొంగి చూసిందిట. నన్ను భరించాడు కాబట్టి భర్త అని చూస్తే అమ్మవారు వెంటనే పాణిగ్రహణం చేసింది నన్ను, తాళి కట్టింది నన్ను. నిన్ను భరించాడు కాబట్టి భార్య అని పేరు నువ్వు పెట్టుకున్నావేమో కానీ పాణిగ్రహణం చేయలేదు, మంగళసూత్రం కట్టలేదు. పార్వతీ కళ్యాణం అంటారు, నాదీ కళ్యాణం. గంగా కళ్యాణం లోకంలో లేదు, పార్వతీ కళ్యాణం ఒకటే ఉంది. నేను ఆయన ఇల్లాల్ని. ఆహా ఏమిటి అలా చూస్తున్నావు? ఎర్రటి కళ్ళతో చూస్తుందట, రోషం కనపడుతుంటే ఆవిడ కళ్ళలో రౌద్రరసం గంగవంక. ఎంత గొప్ప ఇల్లాలైనా అమ్మా నీ కొడుకు లాంటి వాళ్ళని, నీ కొడుకు లాంటి వాళ్ళం అంటే ఎంతమందినైనా ఊరుకుంటుంది, కానీ మీ ఆయన విషయంలో నీలాంటి దాన్ని అంటే ఊరుకుంటుందా? కన్ను ఎర్రబడదు. కాబట్టి సరోషా గంగాయాం గిరిసచరితే విస్మయవతి, పరమశివుడి మీద సరస్వతీదేవి కీర్తనలు పాడుతుంటే అబ్బా అని ఆశ్చర్యరసం ప్రకటిస్తుంది. నిజానికి ఆవిడ శక్తే ఆయనలో ప్రవేశించి చేయించింది, కానీ అద్భుత రసాన్ని ప్రదర్శిస్తుందట. గిరిసచరితే విస్మయవతి, కళ్ళల్లో కనబడతాయి రసాలు. హరాహిభ్యో భీత, పరమశివుడి మీద కీర్తనలు పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని చిరునవ్వుతో పక్కన కూర్చున్నటువంటి పరమేశ్వరుణ్ణి, ఆమె వామార్థ భాగంలో కదూ మరి ఉంటుంది, ఎడం పక్కన ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి తన కుడి చేత్తో ఇలా సంతోషంగా ఆయన చేయి పట్టుకుంటుంది. ఆయన ఒంటి నిండా పావులు పెట్టుకుంటాడు, పెట్లో చిన్న పావును తీసి చేతికి చుట్టుకుంటాడు. ఆ చిన్ని పావు ఆ చేతి మించి పాకి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట. పాము చల్లగా ఉంటుంది. ఏమిటి చల్లగా ఉంది, ఆయన చేతిని పట్టుకుంటే ఇలా చూసిందిట. పిల్లపాము ఒకటి ఎక్కుతోంది, అబ్బా అందిట. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు. ఆదిశక్తి, ఆవిడ భయపడిందంటే అర్థం ఉండదు. అందుకని అంత చమత్కారంగా చెప్పారు శంకరాచార్యులు వారు. హరాహిభ్యో భీత, పిల్లపాము ఎక్కుతుంటే ఆవిడ కళ్ళల్లో భయం కనపడిందిట. సరసిరుహ సౌభాగ్య జననీం, ఎర్రటి తామర పూలు అవి లేవుట లోకంలో, అసలు ఉన్నవన్నీ తెల్ల తామరలే. మరి ఎర్ర తామర ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ తామర పూలన్నీ ఓసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. అమ్మని పద్మావతి పద్మావతి అంటారు కదా, ఓసారి చూసొద్దాం మాలా ఉంటాయి అమ్మవారి కళ్ళని. వచ్చి నిలబడ్డాయిట, అమ్మ నీ కళ్ళు మాలా ఉంటాయిట అన్నాయి. చీకటి పడితే వాడిపోయేవి, 2 రోజులు అయ్యేటప్పటికి ఇలా వంగిపోయేవి, మీకు నాకు పోలిక ఏదో అన్నారు కానీ అని ఇలా చూసిందిట. అమ్మవారు కొంచెం అని చూసేటప్పటికి ఆ చిన్ని ఎరుపు జీర తెల్ల తామరలో పడింది, ఎర్రగా అయిపోయింది. అప్పటి నుంచి ఎర్ర తామరలు వచ్చాయి. కాబట్టి అమ్మ గెలిచేశావు. సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే, సఖీ పరిజనంతో హాస్యం ఆడుతుందిట. అప్పుడు హాస్యరసం కనపడింది. కరుణ మయి జనని, అది శంకరుల యొక్క అద్భుతం. శంకరుల పేరు పెట్టుకోలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తే అమ్మ నా వంక చూస్తుంది. మయి జనని దృష్టి సకరుణ, అమ్మ నా వంక శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అని సఖీజనం చెప్తే, శంకరాచార్యులు వారు వచ్చారా, రమన్ 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 రమ అని నేను ఇలా తలుపు తీసుకుని లోపల కడుతుంటే అమ్మ నా వంక కారుణ్యంతో చూసావమ్మా. ఆ పద్యం నీ చెప్తే, శ్లోకం నీ చెప్తే నా వంక చూసింది మా అమ్మ. మయి జనని దృష్టి సకరుణ. మరి శాంతరసం ఏది? అసలు అద్భుతం అది కదూ. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయనా కదా. శాంతరసం ఉందని చెప్పలేని శంకరాచార్యులు వారు. ఆయన అన్నారు, పునాది లేకుండా ఇల్లు ఉంటుందా? శాంతరసం లేని వాడికి ఇన్ని రసాలు ఉంటాయా? మళ్ళీ చెప్పాలేమిటి? మా అమ్మే శాంతమూర్తి, అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పడం ఏమిట్రా అన్నారు. అది శంకరాచార్యులు వారి గాంభీర్యం అంటే. కాబట్టి ఆ తల్లి చూపులు అంత గొప్పవి. ఆ తల్లి చూపులు నల్ల తుమ్మెదల బారుల్లో ఉన్నాయి మెరుపు పక్కన. అమ్మా అటువంటి చూపులు ఉన్నదానివి. అసలు లోకంలో అద్భుతం ఏమిటో తెలుసా? ఉద్ధరించేవాడు అన్న మాట అన్వయమయ్యేది గురువు ఒక్కడికి. ఎందుకనంటే లోకంలో ఎవడైనా సంపాదించిన సమస్త ఐశ్వర్యము ఆయన కడుపున పుట్టిన బిడ్డలకు ఎడుతుంది. లోకంలో తన ఐశ్వర్యము తన బిడ్డలకి చెందకుండా ఎవరు తనని గురువుగా నమ్మి ఆశ్రయించారో వాళ్ళకే ఆయన యొక్క విభవమంతా వెళ్ళిపోయేవాడు గురువు ఒక్కడే. గురువు కొడుకు గురువు కావాలని లేదు. గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకున్న శిష్యుడికి గురువుగారి యొక్క
ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఆయన పాండితి ప్రకర్ష, ఆయన భక్తి శిష్యుడికి చేరుతుంది. మహాత్యాగి లోకంలో గురువు ఒక్కడే. అటువంటి గురువే జనన మరణ చక్రము నుండి తప్పిస్తాడు. అమ్మా నాన్న శరీరం ఇస్తారు, మళ్ళీ శరీరం రాకుండా చెయ్యగలిగిన వాడు గురువు ఒక్కడే. అటువంటి గురువులు అందరూ కలిపి ఎక్కడుంటారంటే అమ్మవారిలోనే ఉంటారు. ఒక్క అమ్మవారి పాదములకు పువ్వు వేస్తే సమస్త గురు మండలమునకు పువ్వు వేసినట్టు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరు గురువులు అమ్మవారిలో ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? ఒకటే కారణం. అందుకే ఆవిడ్ని ప్రధానంగా 3 పేర్లతో పిలుస్తారు: మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి అని. ఎందుకో తెలుసా? లోకంలో ఏ గురువు ఎలా ఉద్ధరించినా ఈ 3 రకాలుగానే ఉద్ధరిస్తాడు. కొందరు దృష్టిపాతం చేత అనుగ్రహిస్తారు. దృష్టిపాతం చేత అనుగ్రహించడము అంటే ఒక గురువు గారి జీవితం మొత్తం మీద ఎవరో ఒక్క వ్యక్తిని ఆ సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. భగవాన్ రమణుల దగ్గరికి ఒక విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా కాలం ఉన్నాడు. ఉండి 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 ఆయనకి విసిగెత్తిపోయింది. ఆయన మౌనంగా అలా ఉంటారు, మనం వెళ్ళడం అక్కడ కూర్చోవడం, ఏమిటి తెలుస్తుందిరా, పోదాం ఇవాళ చెప్పేద్దాం అయ్యా వెళ్ళిపోతున్నానని పెట్టేంత సర్దేసుకుని వెళ్ళాడు. రమణ భగవానులు అలా పడుకుని ఉన్నారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎదురుగుండా. రమణులు అలా చూశారు, కళ్ళల్లోకి దృష్టిపాతం చేశారు. అంతే, అతనికి ఆత్మ అనుభవంలోకి వచ్చింది. అతనే తర్వాత రమణ మహర్షి మీద ఇంగ్లీష్లో వ్రాసిన పుస్తకాల వలన ప్రపంచవ్యాప్తంగా రమణ మహర్షి గురించి తెలిసింది. పాల్ బ్రాంటన్. ఆయన దృష్టిపాతంతో అనుగ్రహించారు రమణులు ఒకప్పుడు. అలా చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి ఆ అమృత కటాక్షం చేస్తే శిష్యుల్లో మార్పు వచ్చేస్తుంది. నేను ఇతన్ని శిష్యునిగా స్వీకరించానన్న విషయం శిష్యునికి కూడా తెలియదు. తన అమృత దృక్కుల చేత మారుస్తాడు గురువు. అలా దృష్టిపాతం చేసి మార్చేటటువంటి గురువుల యొక్క మండలి అంతా మీనాక్షి స్వరూపం.